Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని బాండింగ్స్ ఎంతలా వైరల్ అయ్యాయో మనందరం చూసాం. ముఖ్యంగా కళ్యాణ్ పడాల అలాగే తనూజ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే, వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే లక్షలాది మంది మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే వీళ్ళకి వచ్చారు. సో అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని దారుణమైన పరిణామాలు, ఎడిటింగ్స్ చూసి కొంతమంది ఎవరైతే ఎడిటింగ్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ క్రియేటర్స్ కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అసలు తనూజ ఎందుకు అంతలా షాక్ అయింది, ఆమె కళ్ళల్లో ఉన్న బాధ ఏంటి, సో ఫ్యాన్స్ ఈగోస్ వల్ల ఒక ఆడపిల్ల ఎలాంటి సఫరింగ్ అయితే అనుభవిస్తుంది, ఈ రోజు ఈ వీడియోలో దీని వెనకాల ఉన్న కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీని క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్తో ఉన్నది ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ మాత్రమే సో అని తను చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. కానీ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న లవ్ ఎడిటింగ్స్ చూసి తన తీవ్రమైన షాక్ అయితే గురైందంట. సో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉన్నామని, కానీ బయట కొందరు దాన్ని మోర్ దాన్ ఫ్రెండ్స్ లాగా పోర్ట్రేట్ చేస్తున్నారని తనుజ అయితే ఆవేదన వ్యక్తం చేసింది. సో అవి కేవలం నార్మల్ ఎడిటింగ్స్ అయితే పర్వాలేదు, కానీ కొందరు హద్దులు దాటి తనుజకి వేరే కో స్టార్స్ తో పెళ్లి పత్రికలు కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అయితే వదిలేశారు. సో ఎవరైనా ఒక అమ్మాయి వేరే వాళ్ళతో నార్మల్ గా మాట్లాడినా కూడా ఈగోలకి పోయి దాని దారుణమైన లవ్ ఎడిటింగ్స్ కింద మార్చేస్తున్నారు. సో ఇది ఒక ఆడపిల్ల పర్సనల్ లైఫ్ ని ఎంత డిస్టర్బ్ చేస్తుందో కొందరు టాక్సిక్ ఫ్యాన్స్ ఆలోచించడం లేదు. ఈ ట్రోలింగ్స్ అన్ని ఏ రేంజ్ కి వెళ్ళాయంటే, రీసెంట్ గా తనూజ తండ్రి గారికి బెంగళూరులో హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చింది. సో ఆమె అప్పుడు షూటింగ్ లో చాలా బిజీగా ఉంది. అప్పటికప్పుడు నైట్ టైమ్ బై రోడ్ తండ్రిని చూడడానికి అయితే నైట్ టైం ట్రావెల్ చేసి వెళ్ళింది. కానీ సోషల్ మీడియాలో కొందరు దాన్ని కూడా వదలకుండా తనూజ వేరే యాక్టర్ తో కలిసి బెంగళూరు ట్రిప్ కి వెళ్ళిందంటూ ఫేక్ పిక్చర్స్ అయితే పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక కూతురు తండ్రి బాధలో ఉంటే ఇలాంటి రూమర్స్ సృష్టించడం ఎంతవరకు కరెక్ట్? అసలే ఇది నెక్స్ట్ లెవెల్ పరాకాష్ఠనే చెప్పాలి. తనూజ వాళ్ళ ఫాదర్ విషయంలో కూడా ట్రోలింగ్స్ ఫేస్ చేసింది. సో ఇది చాలా దారుణమైన ట్రోలింగ్. ఎవరైతే నెగిటివిటీ చేస్తున్నారో దయచేసి నెగిటివిటీని ఆపండి. ఒక ఆడపిల్ల ఇంత సఫర్ అవుతుంది, మీరు దీని మీద కూడా నెగిటివ్ చేసి ప్రచారం చేసి ఏదో పొందాలని ఆశిస్తున్నారు. సో ఇలాంటివి మీరు ఆపకపోతే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తది. బిగ్ బాస్ థర్డ్ వీక్ నుంచి కళ్యాణ్ తనుజాల మీద వందల వీడియోలు చేస్తూ సపోర్ట్ చేసిన కొంతమంది ఎడిటర్స్ తనుజ కళల్లో నిజమైన బాధను చూసి చాలా మంది చలించిపోయారు. వాళ్ళ వీడియోల వల్ల లేదా వాళ్ళు చేసిన ఎడిటింగ్స్ వల్ల ఆ అమ్మాయికి 0.1% కూడా నెగిటివిటీ రాకూడదు, ఆమె పెయిన్ తగ్గాలని చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఎడిటింగ్ చేసే క్రియేటర్స్ అందరూ ఒక స్టెప్ తీసుకున్నారు. సో ఇకపై వాళ్ళిద్దరిని కలిపి లవ్ ఎడిటింగ్స్ ఇలాంటి వీడియోస్ చేయకూడదని వాళ్ళైతే నిర్ణయాలు తీసుకున్నారు. అయితే కొందరు టాక్సిక్ ఫ్యాన్స్ దీన్ని కూడా తప్పుపడుతూ, నీకు బుర్ర లేదు, నువ్వు అనవసరంగా భయపడి ఆపేస్తున్నావు అని వాళ్ళని కూడా డిఎంస్ లో తిడుతున్నారు. తనూజ ఎక్కడ కూడా కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడలేదు. హౌస్ లో తనకి ఇష్టమైన పర్సన్ ఎవరు, స్ట్రాంగ్ బాండింగ్ ఎవరితో ఉందంటే ఖచ్చితంగా అది కళ్యాణ్తో అని తేల్చి చెప్పింది. కాబోయే హస్బెండ్ కి ఏ క్వాలిటీస్ ఉండాలో కూడా చెప్పింది. సో కళ్యాణ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బాగుంటాయని కూడా అవే చెప్పింది. సో కళ్యాణ్ లో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయని ప్రశంసించింది కూడా. సో వాళ్ళిద్దరూ ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు. వాళ్ళిద్దరేమి ఎనిమీస్ కాదు. ఒకవేళ దేవుడు రాసిన బంధం అయితే మనం ఎన్ని ఎడిటింగ్స్ చేసినా చేయకపోయినా, పబ్లిసిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారు. సో ఫ్యాన్స్ దీనికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే నెగిటివిటీ చేస్తున్నారో, కొంతమంది ఎడిటింగ్స్ చేస్తున్న వాళ్ళని కూడా ఇబ్బంది పడుతున్నారో, దయచేసి ఈ నెగిటివిటీ ఇక్కడతో స్టాప్ చేయండి. దీనివల్ల మీరు పొందేది ఏమీ లేదు. ఈ నెగిటివిటీ చేస్తున్న బ్యాచ్ వల్ల ఇప్పటికే కళ్యాణ్ గాని తనుజ గాని చాలా ప్రాజెక్ట్స్ మిస్ చేశారు. సో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది. సో ఆ క్రేజ్ ని యూజ్ చేసుకుని వాళ్ళు ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ కలిసి చేసి ఉండాలి. కానీ వాళ్ళు కలిసి కనిపించడానికి ఇబ్బంది పడుతున్నారంటే దానికి కారణం ఈ నెగిటివిటీ చేసే బ్యాచ్. సో వాళ్ళు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా, లేదంటే ఒక షోకి వస్తారని చెప్పినా ఇమీడియట్ గా కామెంట్స్ లో గానీ లేదంటే ఎడిటింగ్స్ రూపంలో గానీ నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి నెగిటివిటీని ఆపండి. సో వాళ్ళ కెరీర్ల మీద వాళ్ళకి అలాగే వాళ్ళ బాండింగ్ కి ఒక రెస్పెక్ట్ అయితే ఇవ్వండి. సో ఇది గైస్ చూశారు కదా, సోషల్ మీడియాలో మనం ఒకరిని ఇష్టపడడంలో తప్పులేదు, కానీ ఆ ఇష్టం అవతల వాళ్ళ వ్యక్తి పర్సనల్ లైఫ్ ని నరకం చేసేలా మారకూడదు. తనూజ మంచి యాక్టర్ అని, యాక్టింగ్ చేస్తుందని కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఒక అమ్మాయిగా తన ఫ్యామిలీ అలాగే తన పొరుగు గురించి తను ఆలోచించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ ఇకరైనా ఈ టాక్సిక్ ఎడిటింగ్స్, ఫేక్ రూమర్స్ ఆపి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఇండివిజువల్ కెరీర్ ని అయితే రెస్పెక్ట్ చేయాలి.
ఇంకోవైపు కళ్యాణ్ 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ అయిన కానించి బయటకొచ్చిన తర్వాత కూడా చాలా వరకు నెగటివిటీ అయితే ఫేస్ చేశాడు. సో, ఒక కామన్ మ్యాన్ విన్ అవ్వడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా బయట జనాలు మాత్రమే కాదు, కళ్యాణ్‌తో పాటు పార్టిసిపేట్ చేసిన మిగతా కంటెస్టెంట్స్‌లో కూడా చాలా మంది కళ్యాణ్ గెలవడం అనేది వాళ్ళకిష్టం లేదు. సో, కళ్యాణ్ గెలిచిన తర్వాత బయటకొచ్చి చాలా మంది అభిమానులనైతే సంపాదించుకున్నాడు. ఒక ఏమీ లేని వ్యక్తి నుంచి అగ్ని పరీక్షకొచ్చి అక్కడి నుంచి సీజన్ విన్నర్‌గా గెలిచి ఈరోజు ఒక చరిత్ర సృష్టించాడు. సో, కళ్యాణ్ మీద నెగటివిటీ రావడం కామనే గానీ, అనవసరమైన నెగటివిటీ చేయడం అనేది టాక్సిక్ ఫ్యాన్స్ దీన్ని ఆపాలి. సో, కళ్యాణ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి. తన మ్యూజిక్ ఆల్బమ్ అయితే ఈ రిలీజ్‌కి రెడీగా ఉంది. సో, దాని తర్వాత ఒక వెబ్ సీరీస్ అది మాత్రమే కాకుండా ఒక పెద్ద సినిమాలో హీరోగా తను ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నాడు. సో, కళ్యాణ్ కెరీర్‌లో ఇంకా చాలా గ్రోత్ చూస్తాడు. సో, ఈ నెగటివిటీని ఇక్కడితో ఆపేయండి. సో, తనుజ పడుతున్న ఈ బాధ పైన, అలాగే కళ్యాణ్ ఫేస్ చేస్తున్న ఈ నెగటివిటీ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ వీడియోకి ఒక లైక్‌ని గట్టిగా కొట్టండి. సో, వీడియోకి ఒక కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, కళ్యాణ్ ఫ్యాన్స్ గాని, తనుజ ఫ్యాన్స్ గాని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో, మీరు చివరగా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.